ఆత్మే ఉన్నాడు అనుకోమ్మా. యాక్చువల్గా శ్రీకృష్ణుని ఆరాధిస్తాం మనం, శ్రీకృష్ణుని ఆరాధిస్తాం అనుకోమ్మా. ఇప్పుడు కృష్ణుడి రూపంలో ఆరాధించే ఓకే, ఇప్పుడు రాముడి రూపంలో ఆరాధించాలంటే ఏం లేదు. శ్రీకృష్ణుడికి రాముడికి డిఫరెన్స్ ఏంటి? ఫ్లూట్ విడిచిపెట్టిండు, బాణాలు పట్టుకొని వచ్చిండు ఆయనే. ఇంకో పరశురాముడు అన్నాడు, బాణాలు అక్కడ పెట్టిండు, గొడ్డలు పట్టుకొని వచ్చిండు. అవన్నీ కొంచెం హైట్ తగ్గించుకొని గొడుగు పట్టుకొని వచ్చిండు. వామనుడు అన్నాం, ఆయనే. వేసుకున్న వేషాన్ని బట్టి, రూపాన్ని బట్టి డిఫరెన్స్ వచ్చేసింది. కానీ భక్తుడు అంటే పరమాత్మ చెప్పింది, నన్ను ఏ రూపంలో మీరు ఆరాధిస్తే నేను ఆ రూపంలో వచ్చి అనుగ్రహిస్తాను. ఇది నా ఫండమెంటల్. ఆయన ఒక ఫండమెంటల్ పెట్టుకున్నాను అనమాట. మరి భక్తులు భిన్న భిన్న పద్ధతుల్లో పూజిస్తున్నారు, మరి ఏం చేస్తాం? మరి తప్పదు, వాళ్ళని అనుగ్రహించాలంటే వాళ్ళు అట్లయితేనే సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ఆయన అట్లయితేనే సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు నేనున్నాను అమ్మ, ఈ రూపాన్ని నేను కనెక్ట్ అయ్యి ఉన్నా, ఈ రూపానికి బందీ అయి ఉన్నా. వారు ఉన్నారు, ఆ రూపానికి బందీ అయి ఉన్నారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆ రూపం లేకుండా వారు వేరే ఇంకో రూపం తీసుకొచ్చి పెట్టి పూజ చేయమంటే చేస్తారా? ఈ రూపం లేకుండా ఏదన్నా వేరే రూపం తీసుకొచ్చి చెప్తే నేను పూజిస్తానా? నాయన గారి రూపం అయితేనే నేను కనెక్ట్ అయ్యా, సీతమ్మ గారి రూపానికి వారు కనెక్ట్ అయ్యారు. అంటే మనం ఒక రూపానికి కనెక్ట్ అయ్యి ఉన్నాం. అప్పుడు పరమాత్మ ఏం చేస్తారు? మరి అనుగ్రహించాలని నేను ఈ రూపాన్నే కోరుకుంటున్నా కాబట్టి ఈ రూపంలో వచ్చి అనుగ్రహిస్తారు. అదే చెప్తారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతి మనుష్యా పార్థ సర్వశ. మనుష్యులైనటువంటి వాళ్ళు పార్థుణ్ణి అంటే ఏ విధంగా భగవంతుని కోరుకుంటే ఆ రూపంలో వచ్చి అనుగ్రహిస్తాను అని చెప్పారు. ఇప్పుడు మనం రూపం మార్చుకోగలమా? ఇంత జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళమే కదా. మమాత్మ సర్వభూతాత్మ ప్రార్థన చేసేప్పుడు ఏం చదువుతాం శ్లోకంలో? మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మమ్ ఆత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మే సమస్త భూతాలన్నింటి యందు కూడా ఉన్నది, సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఉన్నది అన్నాడు. సమస్త ప్రాణులన్నింటి యందు పరమాత్మ స్వరూపమే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనకుందా? ఓకే, ఒకవేళ పరమాత్మ స్వరూపమే ఉన్నాడు అనేటువంటి భావన మనకు దృఢమైతే, ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి ఉన్నాడను, వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక ఆయన ఉండు, ఆయనలో పరమాత్మ స్వరూపం ఉంటాడా ఉండడా? పరమాత్మ ఉంటాడుగా, పనిచేసే వాళ్ళలో ఉంటాడా? వాళ్ళ దగ్గర ఇస్త్రీ చేసే ఆయన ఒక ఆయన ఉండు, ఆయనలో ఉంటాడా ఉండడా పరమాత్మ? తోట పని చేసే ఆయనలో ఉన్నారు, ఇస్త్రీ చేసే ఆయనలో ఉన్నాడు. ఒక ఆమె వచ్చి అంట్లు తోముతుంది, ఆమెలో కూడా ఉంటాడా పరమాత్మ? ఓకే, అంట్లు తోమే ఆమెలో ఉంది, ఇస్త్రీ చేసే ఆయనలో ఉంది, తోట పని చేసే ఆయనలో కూడా ఉన్నాడు. ముగ్గురులో పరమాత్మ ఉన్నాడు. ఇంటి యజమానిలో పరమాత్మ ఉంటాడా ఉండడా? ఓకే, ఉన్నాడు. ఈ నలుగురిలో పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ పరమాత్మ ఉంటాడా ఉండడా? తిరుపతిలో పరమాత్మ ఉంటాడా ఉండడా? శ్రీశైలంలో ఉంటాడా ఉండడా? కాశీలో ఉంటాడా ఉండరా? మదురైలో ఉంటారా ఉండరా? శ్రీరంగంలో ఉంటారా ఉండరా? ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. రామేశ్వరంలో కూడా ఉంటారు. అయితే మనం ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి దైవానికి ఇచ్చినంత ప్రాధాన్యత వీళ్ళందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి ఇస్తామా? అంత ప్రియారిటీ ఇస్తామా? తిరుపతిలో ఉన్న దైవము, కాశీలో ఉన్న దైవము, రామేశ్వరంలో ఉన్న దైవము, మా ఇంట్లో పనిచేసే తోటమాలిలో ఉన్న దైవము, అంట్లు తోమే ఆవిడలో ఉన్న దైవము, ఇస్త్రీ చేసే అతనిలో ఉన్న దైవము, యజమానిలో ఉన్న దైవము ఒక్కటే అని మనం భావన చేయగలుగుతామా? మనం చేస్తే మళ్ళా మనమంటే ఈ జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి చేయగలుగుతాం. మనం అంటే ఈ జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి అందరూ చేయగలరా? అందరూ చేయలేరు. అందరూ అలా చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే అనేకమైనటువంటి నామరూపాలు అవసరం వచ్చింది ఉపాసన కోసం. అంటే సాధకుల యొక్క ఉపాసన కోసం అనేకమైనటువంటి నామరూపాలతో కూడి ఉన్నటువంటి దేవతారాధన అనేటువంటిది ఏర్పడింది. ఈ జ్ఞానం దృఢమైందనుకోండి, ఇంకా వేరే నామరూపాలను మనం పట్టుకోం కదా. అర్థమైందమ్మా? మనం కూడా ఎట్లా అంటే అమ్మా, ఒక్కో సందర్భంలో మనం కూడా పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయలేము.
జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ స్థిరం కాదనమాట. స్థిరంగా ఉండలేము. జ్ఞానం ఉన్నా కానీ స్థిరంగా ఉండలేము అనమాట. అర్థమైందమ్మా? ఎందుకంటే మనం కూడా కొంచెం పక్కకు జరిగే అవకాశం ఉంటుంది ఒకనొక సందర్భం. అర్థమైందమ్మా? ఇప్పుడు అందరిలో పరమాత్మ స్వరూపమే ఉన్నది అనే జ్ఞానం ఉన్నప్పుడు ఈ రూపానికే దండం పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఈ రూపానికి కూడా దండం పెట్టచ్చుగా, ఈ రూపానికి కూడా దండం పెట్టచ్చు కదా, ఈ రూపానికి కూడా దండం పెట్టచ్చు కదా, ఏ రూపానికైనా దండం పెట్టచ్చు కదా. నేను ఏ రూపాన్నైనా కానీ ఈ రూపంతో సమానంగా పోల్చుకోగలనా అంటే ముందే ఒక ఫిక్స్ అయ్యి ఉన్నా నేను. ఆ రూపం గొప్పది అనేటువంటి, ఆ నామం ఆ రూపం గొప్పది అనేటువంటి ఫిక్సేషన్తో ఉన్నా కాబట్టి వెంటనే మార్పు రాదు. ఏమంటారు? ఆ మార్పు రావాలంటే సమయం పట్టుద్ది. ఆ మార్పు రావాలంటే సమయం పట్టుద్ది. అందుకోసం సత్సంగాలు అవసరం. మనలో ఆ మార్పు పెరిగేంత వరకు కూడా ఈ యొక్క సాధన కొనసాగించవలసింది. అర్థమేనమ్మా? చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, మనకు తెలిసిందే భక్త ఏకనాథుడు. భక్త ఏకనాథుడు ఆ కాశీ నుండి దివ్యమైనటువంటి గంగా జలాన్ని రామేశ్వరం తీసుకొని వెళ్తూ ఉంటాడు. అర్థమేనమ్మా? ఆ తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ మార్గ మధ్యంలో ఒక చోట ఊరు దగ్గరలో వస్తారు. అక్కడ ఒక గాడిదో కుక్కో ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఆయన దగ్గర గంగాజలం మాత్రమే ఉంది. ఆ వీధిలో చాలామంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఒక్కళ్ళకి కూడా అసలు దాన్ని చూడట్ల. భక్తులేగమ్మా, భక్తులేగా వెళ్ళేది ఆ వీధిలో, ఆ రోడ్డు మీద వెళ్తున్నారు. ఒక్కళ్ళకి కూడా కనికరం లేదు. భక్తుడు అంటే ఎంత దయాళువై ఉండాలి, ఎంత కరుణా సముద్రుడై ఉండాలి. ఎవరికి కనికరం లేదు. సరే, ఈయన చూస్తాడు. ఈయన హృదయం ద్రవించింది. ఇప్పుడు అది బ్రతకాలంటే ఈ గంగాజలాన్ని సమర్పించాలి. మరి ఇప్పుడు ఈ గంగాజలాన్ని మరి పరమేశ్వరుడికి ఇవ్వాలా, ఈ గాడిదకి ఇవ్వాలా, అది కుక్కకి ఇవ్వాలా, ఈ ప్రాణికి ఇవ్వాలా? ఎంతమంది ఇస్తారు? ఎంతమంది ఇస్తారు? అదిగో ఇవ్వగలిగితే నువ్వు జ్ఞానివి. ఇవ్వగలిగితే మనం జ్ఞాన స్థితిలో ఉన్నట్టు. మనం ఇవ్వగలగాలి. ఇప్పుడు నైవేద్యం వండామనుకోమా, పరమన్నం వండి అక్కడ పెట్టిను, దేవుడి దగ్గర పెట్టాలనుకున్నాం, దేవుడికి సమర్పించాలని మనం అనుకున్నాం. ఇంతలో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మనవడు ఏడుస్తున్నాడు. మనవడు అంటే మన మనవడు కాదు, పక్కింటి ఆయన మనవడు. ఏడ్చేది ఎవరు? మన మనవడైతే రూల్స్ బ్రేక్ చేస్తాం. మన మనవడైతే రూల్స్ బ్రేక్ చేస్తాం. పక్కింటి ఆయన మనవడు ఏడుస్తున్నాకో, ఎందుకు వీళ్ళు చేసేది ఏమైనా మామూలుగా చేశారా? పరమన్నం గుమ్మలా ఆడుతుందన్నమాట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే వచ్చి తినాలనేంత సువాసనయుక్తంగా ఉందన్నమాట అది. మరి అంత సువాసన చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మంచి నెయ్యి వేసి, మంచి జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి ఇవన్నీ వేసి మంచిగా చేశారు. పక్కింటి ఆయన మనవడే ఏడుస్తున్నాడు. తీరా పెద్దగా ఏడుస్తున్నాడు, ఆయన అరుస్తున్నాడు. తీరా ఈ ఇంటి ఆవిడ కోడలు వెళ్ళి, ఏంటి మీ మనవడు ఏడుస్తున్నాడంటే, మీ ఇంట్లో ఏదో వండారంటే అది కావాలంటే ఏడుస్తున్నాడు. 12ంటికి పూజ, ఏడ్చేది 10ంటప్పుడు. పిల్లగాడు ఏడ్చేది 12ంటికి పూజ అయ్యాక పెడతాం. ఆయన, అమ్మ మీ అత్తగారు నీ దండం పెడతా, మీ అత్తగారు చెప్పి కొద్దిగా పెట్టించమ్మ, వీడికి ఏది ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఒప్పుకోవట్లేదమ్మ. మా అత్తగారి సంగతి మీకు తెలీదా? మా అత్తగారు అప్పుడు దాకా మంచినీళ్ళే తాగదు, ఇక వాడికి పెట్టిందా? అందులో మీ మనవడికి, మా మనవడికి, ఆమె మనవడికే కష్టం, ఇక మీ మనవడికి పెట్టుందా? అంటే పక్కింటి ఆయన మనవడలో కూడా పరమాత్మను చూసే జ్ఞానం మనకుంటుందా? అయితే అయిందిలే, తీసి పెడదాం. పెట్టగలిగినప్పుడు అది సర్వభూతాత్మతత్వం. మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి ఆ పదానికి మనం నడుచుకున్నటువంటి నడవడికి సరిపోతుంది. చిన్న ఫ్యాక్ట్ ఒక మాట, మేము చంద్రశేఖర్ గారు మనం కూడా అనుకున్నాం. 30వ తారీఖు మేము ఇది పూజ స్టార్ట్ చేసే రోజు అఖండ దీపం వెలిగించను, కలశ స్థాపన చేసినాం, కొబ్బరికాయ కొట్టినాం, మొత్తం పూజ చేసినాం. ఒక ఆయన 2 మాటలు చెప్తాను. ఒక 2
ఒక 5-6 నెలల క్రితమే ఒక ఆయన ఫోన్ చేసిండు, గురువుగారు మీరు మా ఇంటికి రావాలి భోజనానికి అన్నాడు. అంటే వాళ్ళ అబ్బాయి పరమయ్యారు, సంవత్సరం అవుతుంది అనమాట, సంవత్సరీకానికి రమ్మన్నాడు అనమాట. సంవత్సరీకానికి రమ్మంటే మరి కుదురుద్దో లేదో కాదు, ఖచ్చితంగా వస్తా అని మాట వేయాలి, ఖచ్చితంగా వస్తాను. మరి అప్పుడెప్పుడో తెలియదు, మీరు రావాల్సిందే గురువుగారు, మీరు వచ్చి ఆశీర్వదించాలి అన్నాడు. సరే వెళ్తామా వెళ్ళమా తెలీదు, ఆయన గట్టి రమ్మన్నా. సరే అయ్యా అన్న, సరే వస్తా అన్న. అది ఆ రోజు ఎప్పుడు మన 30వ తారీఖే వచ్చింది, 30వ తారీఖే వచ్చింది. ఎంత పరీక్ష అంటే అంత పరీక్ష. మామూలుగా అసలైతే అమ్మ నవరాత్రులు జరిగే సందర్భంలో పక్కింటికే వెళ్ళం, అర్థమైనా, పక్కింటికే వెళ్ళని పరిస్థితి ఉంటుంది మనకి. అలాంటిది ఇప్పుడు అక్కడికి ఎట్లా వెళ్తాం? ఆ కొడుకు చనిపోయి ఉంటే ఆ ఇంటికి వెళ్తాం అసలు మనం? సంవత్సరీకం దానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఆయన ఏడుస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు, గురువుగారు రావాలి, మా సాయికి, నాకు ఫోన్ చేయండి డైరెక్ట్, కానీ మా సాయికి ఫోన్ చేసి గురువుగారు రావాలి. ఇంకొకటే మా బుజ్జి నేను ఇద్దరం అనుకున్నాం. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ మనిషి బాధ తీర్చలేనటువంటి దేవుడు దండగా, అంతేగమ్మా. దేవుడు అంటే ఎదుటి వాళ్ళ బాధ తీర్చాలి కదా, ఎదుటి వాళ్ళ బాధ తీర్చలేనటువంటి దేవుడు ఎందుకు? అంతేగయ్యా. భగవంతుడంటేనే బాధ తీర్చేవాడై ఉండాలి. ఇక ఒకటే పని, వెళ్దాం పదం. వెళ్తే మరి ముందే చెప్పిన మన ఇన్స్ట్రక్షన్, మేము మధ్యాహ్నం పూట కొంచెం ఉపాహారం తీసుకుంటున్నాం అయ్యా, పండ్లు తీసుకుంటున్నాం, మేము ఇట్లా భోజనాలు ఇవన్నీ మేము తినము, అదొక్కటి మీరు ఫ్లెక్సిబిలిటీ కల్పించండి, ఒక నియమం పెట్టుకున్నాం ఈ 9 రోజులు అని చెప్తే ఓకే గురువుగారు అన్నాడు. సపరేట్గా ఇంట్లో వండారు, మేము తినేదానికి ఏమేమి తినాలన్నది రకరకాలు వండారనమాట. వాళ్ళ ఇంట్లో నైవేద్యం సపరేట్గా చేశారనమాట. అంత పెద్ద వయసు అయినా చేత కాకపోయినా కానీ చేశారు. ఒకటి ఎందుకంటే ఒకటే, ఇది ఒక ధర్మం చెప్తుంది, ఇలా చేయాలనే ధర్మం చెప్తుంది. ఆ ధర్మం మనం తెలుసుకున్న జ్ఞానం ఇదేంటంటే ఇది ఒక ధర్మం. తెలుసుకున్న జ్ఞానం ఏమని చెప్తుందంటే ఎదుటి వాళ్ళని సంతృప్తిపరచాలి. అతను కోరుకుంటున్నారు, మీరు వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు, వెళ్ళాలి అంతే. వేదాంతం తర్వాత వేదాంతం చెప్పేది అదే కదా, అంతేకమ్మా. ఇప్పుడు ఏకనాథుడు ఇప్పుడు నీళ్ళు తీసుకొని వచ్చారు, ఇప్పుడు అక్కడ గాడిద ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఒక కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు నీళ్ళు అక్కడ గాడిదకి సమర్పించాలా, సమర్పించితేనే నిజమైన భక్తుడు, సమర్పించితే శివుడు కదులుతాడు, అర్థమైందమ్మా. సమర్పిస్తే శివుని యొక్క అనుగ్రహం కలుగుద్ది. మరి ఎంతమంది సమర్పించగలుగుతారు? మీకు ఒకసారి మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఇందాక చెప్పిన లాంటిది అనమాట. వాళ్ళ ఇంట్లో ఆయన పండిట్ అనమాట, నిష్ఠాగరిష్ఠుడు అనమాట. పూజ అయ్యేంత వరకు కూడా మామూలుగా మంచినీళ్ళు కూడా మింగడు, అంత స్థిరమైనటువంటి ఆచరణ కలిగి ఉండి నియమబద్ధంగా జీవించేటువంటి వాడు, అనుష్ఠానం అంత గొప్పగా చేసేటువంటి వ్యక్తి అనమాట. అలా ఉన్నటువంటి సందర్భంలో ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఒక ఫెస్టివల్ వచ్చిందనమాట. మామూలుగా వినాయక చవితి అనుకోండి, వినాయక చవితికి వినాయకుడికి పూజ చేసి నైవేద్యాలు సమర్పించకుండా ఆయన మంచినీళ్ళు కూడా తాగడు, అంత పట్టుపట్టిండు. మరి ఇంట్లో కుడుములు, ఉండ్రాళ్ళు, నైవేద్యాలు అన్నీ తయారు చేస్తాము, పులిహార, పర్వణం అన్నీ. వినాయక చవితి వ్రత పుస్తకం ఉంది కదా, వినాయక వ్రతకల్పం ఉంది కదా, వినాయక వ్రతకల్పంలో చెప్పబడినటువంటి నైవేద్యాలన్నీ తయారు చేశారు వాళ్ళ ఇంట్లో. కుటుంబం కూడా పెద్దదే, అందరూ తయారు చేశారు. అయితే ఇవి నైవేద్యాలన్నీ ఓ ప్లేట్లో పెట్టి దేవుడి దగ్గర పెట్టారనమాట. దేవుడి దగ్గర పెట్టారు, ముందే నైవేద్యాలన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీలో ఉన్నారు. తర్వాత పూజ మొదలైంది, తర్వాత ఆయన గారు వచ్చారు, పూజ మొదలైంది. నైవేద్యం సమర్పించాలి అన్నప్పుడు ఆ నైవేద్యం ప్లేట్ కనపట్ల. భార్యను పిలిచాడు, నైవేద్యం ఏదన్నాడు. నేను ఇక్కడే పెట్టాండి అన్నాడు. ఏది ఏమైందో తెలియదు. అప్పుడు కోడలికి వెళ్ళి చూసింది, కూతురికి వెళ్ళి చూసింది, మనవడికి వెళ్ళి ఏమైంది అనుకున్నారు. ఎవరు తీసుకెళ్తారు నైవేద్యం? అప్పుడు తీరా ఏమైందని ఆలోచిస్తూ లేచి చూస్తుంటారు కదా, చూస్తే పక్క రూమ్లో వాళ్ళ చిన్న మనవడు వెళ్ళి మొత్తం తినేశాడు. మొత్తం అది కొంచెం టచ్ చేశాడు అనమాట. పులిహార కొద్దిగా, పరమాన్నం కొద్దిగా, పూర్ణాలు కొద్దిగా అన్నీ టచ్ చేశాడు. ఇప్పుడు టచ్ చేస్తే ఆయన చూసిండు, అయ్యా మీ మనవడే తినడం, నేనేం చేస్తాను నాకు తెలియదు, వాడు తిన్న విషయం కూడా ఏదో. అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎలా బిజీ?
కుటుంబం చాలా పెద్దది, అందరు ఉన్నారు, అందరూ విషెస్ చెప్పుకుంటున్నారు. ఆ రోజు పూజ టైంలో అందరూ చెప్పారు కదా, వినాయక శుభాకాంక్షలు, అందరూ విషెస్ చెప్పే టైంలో పూజ ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో ఇది గమనించలేదు. ఇప్పుడు ఆ మనవడు తినడు. ఆయన ఉగ్ర రూపం చూపెట్టిండు అనమాట. ఆయన ఇంటి పెద్ద ఆయన, మీరేం చేస్తున్నారు, ఇప్పుడు నా పూజ భ్రష్టు పట్టించారు, ఇప్పుడు నైవేద్యం ఏం పెట్టాలి, ఇప్పుడు ఎక్కడ తెస్తారు, పరమన్నం ఏది, ఉండ్రాళ్ళెయ్యి, పూర్ణాలెయ్యి, భక్షాలెయ్యి, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు. పెద్ద పెద్దగా అరుస్తుంది. అప్పుడు అక్కడ ఇంకో పక్కింటి ఆయన వచ్చి, అయ్యా మీరే ఎంతో జ్ఞానం తెలిసినటువంటి పండితులు, మీరే అనేక చోట్ల ప్రవచనాలు చెప్తారు, మరి మీరు చెప్పే ప్రవచనాల్లోనే భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు, అన్ని ప్రాణుల్లో ఉన్నాడు అని చెప్పారు కదా, కావాలంటే మీరు మొన్న ఏప్రిల్ 2024లో మీరు చెప్పినటువంటి ఉపన్యాసం ఒకసారి వినండి, దాంట్లో ఎంత అద్భుతంగా చెప్పారు. మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పారు కదా హైదరాబాద్ అచలాశ్రమం కాడికి వెళ్ళినప్పుడు. మరి అక్కడ హైదరాబాద్ అచలాశ్రమంలో మమాత్మ సర్వభూతాత్మ అన్నప్పుడు మీ మనవల్లో ఆ ఆత్మస్వరూపం లేదా, మీ మనవల్లో ఆ గణపతి లేడా, మీ మనవల్లో ఆ గణపతిని చూడలేదా అని చెప్పి పక్కింటి ఆయన అన్నాడు. అర్థమైందమ్మా? జస్ట్ రియలైజేషన్, ఒక క్షణం అంటే మనం ఎప్పుడైనా మిస్టేక్ చేసేప్పుడు మనల్ని కరెక్ట్ చేసే మనిషి కూడా ఉండాలి. కరెక్ట్ చేసేవాళ్ళు ఎవరంటే ఇప్పుడు పరమాత్మే కరెక్ట్ చేస్తారు. గురువు అందుబాటులో ఉంటే చేస్తారమ్మా. గురువు అందుబాటులో లేనప్పుడు, గురువు నమ్ముకొని ఉన్నప్పుడు ఆ గురువు ఏదో ఒక రూపంలో వచ్చి మనం చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తారు. అలా కాదు ఇలా అని చెప్తారు. ఇప్పుడు ఆయన పండిట్ ఉన్నాడు అనుకోమ్మ, ఆ పండిట్ని ఎవరు కరెక్ట్ చేశారు? ఎదురింటి ఆయన, పక్కింటి ఆయన వచ్చి కరెక్ట్ చేశాడు. నాయన ఈ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, మీరు చెప్పిన ఉపన్యాసాన్ని ఒకసారి రివ్యూ చేసుకోండి. మమాత్మ సర్వభూతాత్మ అన్నారు, ప్రతి ప్రాణిలో పరమాత్మ చూడమన్నారు, మీ మనవల్లో పరమాత్మ కనపట్టలేదా, మీ మనవల్లో గణపతి కనపట్టలేదా, మీ మనవల్లో కుమారస్వామి కనిపించట్లేదా, మీ మనవల్లో శివతత్వం కనిపించట్లేదా, ఒక్కసారి దర్శించండి మహాత్మ అని చెప్పిండు. వెంటనే చల్లబడిపోయింది. మహాత్ములుగా అమ్మ ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ మిస్టేక్ జరిగినా వెంటనే రియలైజ్ అవుతారు, తనను తాను తట్టి చూసుకుంటారన్నమాట. నేను తప్పు చేస్తే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మహాత్ములకున్న గొప్ప లక్షణం ఏంటంటే అమ్మ, ఎప్పుడైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. అహంకారంతో భీష్మించుకొని కూర్చోరు, జస్ట్ ఈ పొరపాటు చేస్తే దీన్ని సరిదిద్దుకోవాలనుకుంటారు. ఇప్పుడు గాంధీ మహాత్ములు లాంటి వాడే చిన్న మిస్టేక్ జరిగినా కానీ కరెక్ట్ చేసుకోవడానికి వెనకాడలేదు. అదేనమ్మా. అలాంటిది మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసేటువంటి వాళ్ళు ఎంత జ్ఞానంతో ఉండాలి. మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి జ్ఞానం ఎంతమందికి స్థిరమవుతుంది? అల్టిమేట్ గోల్ అది. చరాచర జగత్తునందంతటా పరమాత్మను దర్శించటమే అల్టిమేట్ గోల్. చరాచరాత్మ అంటే సమస్త ప్రాణులన్నింటి యందు చరాచర జగత్తునందంతటా దైవాన్ని మనం దర్శించగలిగితే ఇంకా వేరే సాధన పూర్తయినట్టు. అర్థమైంది? ఏ సాధన పూర్తి? ఎరుక సాధన పూర్తయినట్టుగా. పరిపూర్ణం ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది, అది ఒక్క మూడే అన్నమాట. ఎట్లిప్పుకుంటే అయిపోయింది. ముందు ఇక్కడ క్లియరెన్స్ వస్తే అది చాలా తేలికన్నమాట. ఎరుకను గూర్చి తెలుసుకోవటమే ఎక్కువ కష్టం, ఎరుకను గూర్చి విడిచిపెట్టేదే ఎక్కువ కష్టం. పరిపూర్ణాన్ని తెలుసుకోవడం చాలా తేలిక. ఉన్న సాధన మొత్తం ఇక్కడే ఉంది, ఎరుకలోనే ఉంది సాధన మొత్తం. తెలుసుకునేదంతా ఇక్కడే ఉంది. పరిపూర్ణం కాడ తెలుసుకునేది ఏం లేదు, సింపుల్ ప్రాసెస్ అక్కడ. ఇక్కడే మనిషి సాధకుడు స్థిరం కావాలి. ఇక్కడ స్థిరమైతే ఇంకెక్కడైనా స్థిరమవుతాడు. అర్థమైందా? ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెంది వెతికి చూసిన అందందేగలడు దానవాగ్రణిని వింటే అన్నారు. అంటే ఏంటి నాయన? ఇందు గలడు అందు లేడు అనే సందేహం వద్దు అంటే ఏంటి అర్థం? అంతటా ఉన్నాడు. ఇందులో ఉన్నాడని కానీ లేడని కానీ సందేహం వద్దు. అందులో ఉన్నాడా లేడా సందేహం వద్దు. అన్నిటా అంతటా నిండి నివిడీకృతమై ఉన్నాడు. కానీ మనం అంతటా చూడగలమా? మన దృష్టికి పరిమితి ఉంటుంది. అందుకే
మనకు అనేక ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. మీరు అన్నమయ్య పాట బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే ఒక్కసారి విని చూడండి. ನಮ್ಮ ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో పెట్టుకొని చూడండి ఒకసారి, అర్థమైందమ్మా. ఆ పరబ్రహ్మానికి భేదం లేదు. ఆయనకి భేదం లేదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా భూమి ఉందనుకోమ్మా, భూమిలో మనం ఎవరు మొక్క నాటితే ఎవరు విత్తనం నాటితే మొలకెత్తుద్ది అని ఒక రూల్ పెట్టారనుకోమ్మా, మహాజ్ఞానులు విత్తనం నాటితేనే మొలుస్తుంది, ధర్మాత్ములు భూమిలో విత్తనం నాటితేనే మొలుస్తుంది అని భూమి గనక ఒక రూల్ పెడితే, భూమే గనక ఒక రూలు పెడితే ధర్మాత్ములు విత్తనాలు నాటండి, ధర్మాత్ములు మొక్కలు నాటండి, ధర్మాత్ములు మాత్రమే భూమిపై నడవండి, అధర్మపరులు భూమిపై నడిస్తే వాళ్ళని లోపలికి తీసుకుంటా, అధర్మపరులు విత్తనాలు నాటితే నేను మొలకెత్తుతానని భూమి ఒకవేళ అంటే ఈ ప్రపంచంలో బ్రతకగలరా? భూమి అంటే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కానీ ఒకవేళ వాయుదేవుడే ఇలాంటి రూలు పెట్టాడనుకోమ్మా, ఎవరైతే ధర్మాత్ములు ఉంటారో వాళ్ళల్లోకే నేను ప్రసరిస్తాను, అధర్మం చేసినటువంటి వాళ్ళ యొక్క ముక్కులోకి నేను వెళ్ళను అని చెప్పి వాయుదేవుడు అంటే ఎంతమంది ఉంటారు ఈ లోకంలో జీవించి? చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతమంది ఉంటారంటే ఇక ధర్మాత్ముల వరకే ఉంటారు. అధర్మపరులు మొత్తం వెంటనే రాలిపోతారు. అర్థం అంటే ఇప్పుడు మరి వాయుదేవుడికి భేదాభిప్రాయం కనపడుతుందమ్మా. ఇప్పుడు అధర్మపరులని ధర్మపరులని, లేకపోతే మంచోడని చెడ్డోడని, ఆ కులం వాడు ఈ కులం వాడు, లేదా ఇట్లా ఏమైనా ఎడ్యుకేటెడ్ అని అన్ఎడ్యుకేటెడ్ అని, పేషెంట్ అని పండిట్ అని, ఏమైనా పామరుడని ఏమైనా భేదం ఉందా? గాలికి లేదు, నీళ్ళకి లేదు, భూమికి లేదు, సూర్యచంద్రులకు లేదు, నక్షత్రాలకు లేదు. మరి భేదం పంచభూతాలకే లేదు. మనిషికి అన్నీ ఉన్నాయి. పంచభూతాలకు లేవు కానీ మనిషికి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అహంకారము మమకారము అనేటువంటి ఈ రెండిటి కారణం చేత ఇవన్నీ ఏర్పడ్డాయి. అర్థమైంది? మనం అహంకారాన్ని మమకారాన్ని విడిచిపెడితే తత్వం అనేటువంటిది బోధపడుతుంది. అహంకారం అంటే ఏంటి? నేనే గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. మమకారం అంటే నా వాళ్ళందరూ గొప్పే, నేను గొప్ప, నా వాళ్ళు కూడా గొప్పే, నా వాళ్ళు గొప్ప, నేను, నాది, నా వాళ్ళు, ఇంతే, ఇక్కడే ఆగిపోయింది. మరి ఇవన్నీ నేను, నాది, నా వాళ్ళు అని ఎక్కడ ఏర్పడ్డది? వీటికి మూలం ఎక్కడుంది? ఇప్పుడు నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి ఈ అభిప్రాయం వచ్చింది కమ్మా. ఈ అభిప్రాయం ఏర్పడడానికి మూల కారణం ఏంటి? మూలం ఏమిటంటే దేహం ఉండటం వల్ల. దేహం ఉంటేనే నేనుంటా, దేహం ఉంటేనే నా వాళ్ళు ఉంటారు. నేను, నాది, నా సామ్రాజ్యం మొత్తం ఉండటానికి కారణం దేహం ఉండటం వల్ల. దేహం లేకపోతే, ఒక్క దేహం ఉంటే ఏముంటుందో తెలుసా? ఒక్క దేహం ఉంటే తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, భూములు, పొలాలు, ఇల్లులు, బంగారం, ఇవన్నీ ఉంటాయి. దేహం లేకపోతే ఏం లేవు. అందుకే ఏమన్నా దేహ భ్రాంతిని విడిచిపెడితే అహంకార మమకారాలు దొరుకుతాయి అన్నారు. దేహ భ్రాంతిని విడిచిపెట్టి దేహితత్వాన్ని పట్టుకోవాలి. దేహభ్రాంతిని విడిచిపెట్టి దేహితత్వాన్ని, ఆ దేహితత్వాన్ని పట్టుకున్నటువంటి వాడు అందరిలో దైవాన్ని చూడగలుగుతాడు. శంకరాచార్యుల వారంతటి వాడినే పరీక్షించడం కోసం కాశీ పురవీధుల్లో వెళ్తూ ఉంటే పరమేశ్వరుడు చండాలుడి రూపంలో వచ్చాడు. అసలు శంకరాచార్యుల వారికి కాదు, పక్కనున్న శిష్యులకి పటాటోపం అన్నమాట. కాస్త వాళ్ళకి ఈగో ప్రాబ్లం అన్నమాట అని ఉంటారన్నమాట. అప్పుడు పరమేశ్వరుడు చండాలుడి రూపంలో వచ్చింది. వస్తుంటే కొంచెం డ్రింక్ తీసుకొని ఉన్నాడు. టెస్ట్ చేయడానికి ఇక వచ్చింది. ఆ పక్కన ముందు శిష్యులు ఉంటారు కదా, రాజు వేడల్లో రవి తేజం వేడలే అన్నట్టు గురువు వెళ్తుంటే ముందు, అప్పుడు అంత వెయిటేజ్ ఉండేదన్నమాట. ముందు శిష్యులు ముందు ఒక 100 మంది, వెనక ఒక 100 మంది శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. గురువుగారు ఆడో ఉంటాడు, అసలు గురువుగారు కనుక్కునే అంత ఉంటుందా అక్కడ? అంతమంది శిష్యులు వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట.
అంత హైలైట్గా గౌరవించేవారు ఆ రోజుల్లో. వెళ్తూ ఉంటే ఆయన వస్తానన్నమాట చండాలుడి రూపంలో. తెలీదు శివుడని ఆయనకు కూడా తెలియదు. తొలగు తొలగు అనడు, తొలగు తొలగు అనడు. ఆయన అంతే నిల్చున్నాడు, తొలగకుండా అంతే నిల్చున్నాడు. ఈ తొలగట్లేదనమాట, ఏం మాట్లాడట్లేదు, తొలగట్లేదు. అప్పుడు శంకరాచార్య వారు వచ్చిండు. తొలగమని చెప్పట్లేదా, నీకు అర్థం కావట్లేదా అని. అర్థమైంది. శంకరాచార్య వారు అన్నాడు. అప్పుడు శంకరాచార్య వారు కదా మిగతా వాళ్ళతో మాట్లాడాలి ఆయన. చెప్పాల్సిన శంకరుడికి కదా, స్వామి నాకు అర్థం కావట్లేదు, మీరు తొలగు అన్నారు కదా, దేన్ని తొలగమన్నారు, అది నాకు సెలవిస్తే నేను తొలుగుతాను అన్నాడు. శరీరమా, దానికి స్వయంగా శక్తి లేదు, కదిలే శక్తి దానికి లేదు. ఇది జడ పదార్థం, శరీరం జడ పదార్థం, కదిలే శక్తి దానికి లేదు. కాబట్టి దాన్ని తొలగు అనే అవకాశం లేదు. మీరు దాన్ని తొలగమని మనం అనకూడదు. నెక్స్ట్ ఇంకా తొలగాల్సింది ఏముంది, ఆత్మ తొలగటానికి ఎక్కడ లేదని. పోనీ ఇక్కడి నుంచి తొలగి అక్కడికంటే అక్కడ లేకపోతే కదా ఇక్కడి నుంచి అక్కడ జరపడానికి. తొలగమంటానికి ఇక్కడి నుంచి అక్కడ లేకపోతే ఇక్కడ తీసి అక్కడ పెట్టవచ్చు. ఇప్పుడు సపోజ్ లైట్ వేసామండి, లైటింగ్ అక్కడ తక్కువ ఉంది, ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టండి, అక్కడి నుంచి ఇక్కడ తక్కువ అంటామా? అంతటా వ్యాపించి ఉంటే లైటింగు మళ్ళీ దాన్ని కదిలిచ్చేదే ఉంటుంది, అవునా కదా? అలాగే ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటే దాన్ని కదిలించే అవకాశం లేదు కదా, దాన్ని తొలగించేది కాదు కదా, ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టలేం కదా. మరి ఇక తొలగు అని మీరు చెప్పింది దేన్ని తొలగమంటారు స్వామి, సెలవియ్యండి అన్నాడు. అంతే. మహాత్ములు ఎప్పుడైనా మిస్టేక్ జరిగితే వెంబడే రియలైజ్ అవుతారన్న అలా వెంటనే శంకరాచార్యుల వారు గుర్తించారు. ఇది చండాలుడి రూపంలో వచ్చింది, పరమేశ్వరుడే, కాశీ విశ్వనాథుడే కదిలొచ్చాడని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశారు. అర్థమైందమ్మా? ఇప్పుడు చండాలుడి రూపంలో ఉన్న శివతత్వాన్ని శంకరుల వారు గుర్తించగలిగారు, మనం గుర్తించగలమా? అడగండి అయ్యా, అడగండి. శంకరాచార్యుల వారు జ్ఞానులు కదా, మరి అతను శివుడు చండాలం రూపంలో వచ్చాడు తెలుసుకోలేకపోయాడా? అంటే రెండు తెలిసి ఉన్నా ఉండొచ్చు, లేకపోతే తాత్కాలికంగా మాయ లాంటిదైనా ఏర్పడి ఉండొచ్చు. మూడోది, ఈ సమాజానికి ఒక రకమైన జ్ఞానాన్ని అందించటం కోసం కూడా మహాత్ములు అలా నటిస్తారు. ఉండొచ్చు, మాయ యొక్క ప్రభావం అలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, మాయ యొక్క ప్రభావం అలా ఉంటుంది, అట్లా ఉంటుంది, అట్లా ఏదైనా అయ్యా మనం చెప్పుకుంటాం తేలికనే ఉంటుంది, కానీ ఆ స్థితి స్థిరం కావడం కోసం కొంచెం ప్రయత్నం చేయాలన్నమాట. ప్రయత్నం చేయకుండా స్థితి అనేటువంటిది అంత తేలిగ్గా లభించేటువంటిది కాదు. మహామహులకే చాలా టైం పట్టింది, అర్థమైందమ్మా? మహామహులే ఎక్కడో ఒక చోట జారిపోతారు. అందుకే మనకి నామాలు చెప్పేప్పుడు అచ్యుతాయ నమః అనే నామం చదువుకో ఉంటారు. ఓం అచ్యుతాయ నమః అంటారు. అచ్యుతాయ నమః అంటే జారిపోకుండా చూడు స్వామి అని, నన్ను నా స్థితి నుండి నేను జారిపోకుండా నువ్వే రక్షించాలి స్వామి అని చెప్పి వేడుకునేటువంటి దానికి అచ్యుతాయ నమః అనే నామాన్ని మనం పఠించమని చెప్పి మనకి చెప్తారనమాట. ఎందుకంటే అమ్మా ఇప్పుడు వెనకటి రోజుల్లో ఒక చోట చిన్న టెస్ట్ జరిగింది. ఈ ఒక్క మాట చెప్పి క్లోజ్. చిన్న టెస్ట్ జరిగిందంట. ఏంటంటే మాయను జయించాల్సి ఉంటే ఆయనకి పోటీ అనమాట, మాయకు ఆయనకి పోటీ అనమాట. ఒకరోజు మాయ ఆయన దగ్గరకు వచ్చిందంట. మాయ ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు పండితుడివి, మహాజ్ఞానివి, నువ్వు మాయను జయించేసి ఈ ప్రపంచాన్ని జయించేసి నువ్వు నీకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు అని చెప్పి మాయ అతనితో అన్నదంట, పండిట్తోటి. ఆయన లాస్ట్ మినిట్లో ఉందన్నమాట. అప్పుడు ఆ పండిట్ ఏమంటాడంటే, ఐఎమ్ సారీ, ఇంకా నేను జీవించడానికి ఇంకా 3 గడియల సమయం ఉంది, ఆ 3 గడియల సమయం వరకు నేను చెప్పలేను. ఇప్పుడు ఆ 3 గడియల సమయం పూర్తయిన తర్వాత ఒకవేళ నేను జయిస్తే, అప్పుడు ఏమైనా జయిస్తేనేమో నాకైతే తెలియదు, అప్పుడు దాకైతే నేను జయించలేదని అన్నాడు. అర్థమైందమ్మా? నేను జయించాను అంటే వెంటనే పట్టుకుంటుంది అది. ఆ అహం రూపంలో వచ్చి
పట్టుకుంటుందని అంతా అవేర్నెస్తో ఉండేవాళ్ళు మహాత్ములు కొంచెం కూడా గ్యాప్ ఇచ్చేటువంటి వాళ్ళు కాదనమాట. ఎప్పుడు అదే భావంతో స్థిరమైనటువంటి జ్ఞానంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు అనుకోమ్మ, అమ్మగారికి ఎంత జ్ఞానం ఉండేది, అపారమైనటువంటి జ్ఞాన సంపన్నురాలు. నిరంతరం నాయనగారి యొక్క భావనతోట జీవించేటువంటి, ప్రతి క్షణం వారినే గుర్తు చేసుకునేటువంటి వాడు. కూర్చున్నప్పుడు, నిల్చునేప్పుడు, తినేప్పుడు, పడుకునేప్పుడు, జర్నీ చేసేప్పుడు కానీ ప్రతి సందర్భంలో ప్రతి క్షణం కూడా గురువు గారి యొక్క ధ్యానంలోనే ఉండేవారు. లాస్ట్ మినిట్లో శరీరాన్ని విడిచిపెడతారనేటువంటి లాస్ట్ మినిట్లో కూడా గురువు గారికి శరణాగా చెప్పి వెళ్ళారు. శరణంటి నీ సద్గురు దేవా, శరణంటి నీ శరణంటి నీ సద్గురు దేవా, శరణంటి నీ అంటే అంత స్థాయిలో ఉన్నటువంటి, ఇప్పుడు వారే గురువు గారే కదా, వారికే చాలామంది శిష్యులు ఉన్నారు, వారు గురుపట్టాలు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు కమ్మా. అంత స్థాయిలో ఉన్నా కానీ గురువుని విడిచిపెట్టలేదు, గురు భావాన్ని విడిచిపెట్టలేదు. ఒకే మాట చెప్పారు. అమ్మగారు ఎక్కువ మాట్లాడుకునేవాడు అన్నమాట. అమ్మగారు, అయ్యా నేను ఎప్పుడైనా కానీ గురువును కాదు, నా గురువుకు శిష్యురాలుగా ఉండటానికే నాకు ఇష్టం అనేవారు. నేను గురువుగా ఉండేదానికంటే కూడా నా గురువు దగ్గర నేను శిష్యుడిగా ఉండటానికే నేను ఇష్టపడేవాడిని అని చెప్పి అమ్మగారు చెప్పారు. నాకు అదే ఇష్టం అన్నారు. నిరంతరం చివరి క్షణం వరకు కూడా వారు అలాగే ఉన్నారు. అదే భావనతో, అదే శరణాగత భావనతో ఉన్నారు. కొంచెం కూడా అహం అనేటువంటిది కానీ మమకారం కానీ ఎక్కడా లేదు. అహంకారం లేదు తల్లి, మమకారం కూడా లేదు. మమకారం ఉంటే ఆశ్రమాన్ని అక్కడ ఎందుకు ఇస్తారు, అయ్యగారికి ఎందుకు ఇస్తారు? అర్థమైందమ్మా? మమకారం ఉంటే చుట్టాలకి ఇచ్చేవాడు, ఇంకెవరికని ఇచ్చేవాడు. అర్థమైందమ్మా? వారు ముందు చూపు అంటారు కమ్మా, వారు గమనించారనమాట. ఏం చేస్తే ఇది వృద్ధిలోకి వస్తుంది అనేటువంటి ఆలోచన వారికి తట్టింది. అందుకే గురువు గారికి అప్పచెప్పారు. గురువుగారు వారి అనుగ్రహంతో దీన్ని వృద్ధి చేస్తున్నారు. ఇది మనుషులతో జరిగేది కాదు, ఇది దైవశక్తితో నడిచేది, దైవానుగ్రహంతో నడిచేటువంటి. అర్థం? సాధకుడికి ఉండవలసింది అది. అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు, దేహ భ్రాంతి ఉండకూడదు, దైవభావంతో జీవించాలి. మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి భావనతో జీవించగలగాలి. సమస్త ప్రాణికోట్లన్నిటి యందు కూడా ఆ భావం సుస్థిరం కావాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మ, భగవద్గీతలో ఒక మాట చెప్తారనమాట, యోగుల యొక్క దృష్టి వేరు అన్నారు. యోగుల యొక్క దృష్టి వేరు అన్నారు. అంటే చేసేటువంటి కర్మలో ఆ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. మహాత్ములకి మనకు డిఫరెన్స్ ఏంటంటే, మహాత్ములు ఆ కర్మ చేసే విధానంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఒక కొటేషన్ ఉంటుందమ్మా, ఆరోగ్యంలో కొటేషన్ ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే, యోగులు మట్టిని, రాయిని, బంగారాన్ని సమానంగా చూస్తారు. యోగులు మట్టిని, రాయిని, బంగారాన్ని సమానంగా చూస్తారన్నది. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మనం యోగులం అవునా కాదా? జ్ఞానం అవునా కాదా? ఇప్పుడు సపోజు ప్రసాద్ గారు ఇంటికాడ వర్క్ చేపిస్తున్నారమ్మా. వర్క్ చేసేప్పుడు ఎదురింటి వాళ్ళు వచ్చి కొంచెం మట్టి ఇవ్వండి అన్నారు. ఇస్తారా ఇవ్వరా? ఆ వర్క్ చేసేప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి 2 రాళ్ళు ఇవ్వండి అన్నారు. ఇస్తారా ఇవ్వరా? మట్టి ఇచ్చారు, రాయి ఇచ్చారు. అలాగే పక్కింటి వాళ్ళు వచ్చి మా అమ్మాయికి పెళ్లి చేయాలి, కొద్దిగా బంగారం ఏంటి అన్నారు. ఇస్తారా? మట్టి ఇచ్చాం, రాయి ఇచ్చాం, బంగారాన్ని ఇచ్చాం. మనం యోగమైనా కాదా? మీరే కాదు, నేను ఇస్తానా? ఎంతమంది ఇవ్వగలుగుతాం? ఎంతమంది మనం? ఎందుకంటే మన దృక్కోణం వేరు, మన ఆలోచన విధానం వేరు. మన ఆలోచన అంటే అక్కడ చెప్పింది ఉద్దేశాన్ని గుర్తించాలి, మహాత్ములు చెప్పినటువంటి ఉద్దేశాన్ని గుర్తించాలన్నమాట. ఇంకోటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ అమ్మా. ఎట్లా అంటే యోగుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముగిస్తాను. ఇంతకుముందు విన్నదే అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా. ఎట్లా అంటే ఆచరణ కుదరాలి. ఇప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అని చదువుకున్నా కానీ ఆచరణ కూడా కుదరాలిగా అమ్మ. ఆచరణ కూడా
కుదరాలి కదా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకచోట రామాయణం సత్సంగం చెప్తున్నారు. సత్సంగం రామాయణం చెప్తున్నారు. 60 రోజులు సత్సంగం కాల పరిమితి 60 రోజులు నిర్ణయించారు. 60 రోజులు సత్సంగం చెప్పడానికి పండిట్ని అరేంజ్ చేసుకున్నారు. ఆడియన్స్ని, శ్రోతలను కూడా కాలనీలో ఉండే వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కొన్ని సత్సంగాలు ఉన్నాయి. సత్సంగ సభ్యులు చాలామంది, లలితా భక్త మండలని, ఇట్లా రకరకాల భక్త మండళ్ళు ఉన్నాయన్నమాట. వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. రోజు సత్సంగానికి 200 నుంచి 300 మంది వస్తున్నారు. రోజు సత్సంగానికి 200 నుంచి 300 మంది వస్తున్నారు. అయితే ఆ సత్సంగం వచ్చే ఒక ఆయనకి వాళ్ళ ప్లాటు అమ్మాలని చెప్పి ఆయనకు దండం పెట్టిండు. ఆ పంతులు గారితో, పంతులు గారు మీరు తీసుకోండి అమ్మా, పంతులు గారు మా ప్లాట్ అమ్మితే మీరు ఈ సత్సంగానికి కానీ ఏదైనా మీరు చెప్తే నేను దాన్ని ప్రొవైడ్ చేస్తా, మా ప్లాటు మంచి రేటు అమ్మాలని మీరు అనుకోండి అన్నాడు. నువ్వు ఎంత అమ్మాలనుకుంటున్నావు అన్నాడు. పలానా ఒక అంకె అని మీరు అనుకోండి, మీరు మనసులో ఒక అంకె అనుకోండి, దానికంటే 10 రెట్లు ఎక్కువ రేటుకు అమ్ముద్ది అని చెప్పి ఆ పండితుడు చెప్పిండు. అర్థమైందమ్మా? ఆయన వీళ్ళ ప్లాటు ₹1,00,00,000 అమ్మాలని నేను మనసులో అనుకున్నాడు. నేను ఏమనుకున్నాడు, ₹1,00,00,000 అమ్మాలని మనసులో అనుకున్నాడు. అది 10 కోట్లకు అమ్మింది. 10 కోట్లకి అమ్మింది. సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఉండదా? ఈ రామాయణానికి బలం ఉంది, సత్సంగానికి బలం ఉంది, పండిటికి కూడా బలం ఉంది అని చెప్పి హ్యాపీ ఫీల్ అనమాట. అయితే రామాయణం మొత్తం ఏం చెప్పారు, అయ్యా మరి సత్సంగం జరుగుతుందిగా, మరి ఏమి ఇమ్మన్నారో చెప్పండి, నేను ఏది ఇవ్వడానికైనా రెడీ. ఇప్పుడు నాకు 10 కోట్లు ఎక్స్ట్రా 9 కోట్లు వచ్చినాయి, మీరు అన్నదానికంటే 10 రెట్లు వచ్చింది, మీరు ఏది చెప్తే అది నేను ప్రొవైడ్ చేయడానికి ఐఎమ్ రెడీ టు అన్నాడు. రెడీ అన్నాడు. ఓకే అన్నాడు. సరే అప్పుడు ఏమన్నాడంటే, నాయన లాస్ట్ రోజు సత్సంగం 60 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నాడు. గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నాడు. సరే ఏం చేద్దామన్నాడు. కొన్ని బంగారపు విగ్రహాలు చేపిద్దాం, కొన్ని జర్మన్ సిల్వర్ విగ్రహాలు చేపిద్దాం, అంటే బ్రాస్ విగ్రహాలు కొన్ని చేపిద్దాం అన్నాడు. కొన్ని బ్రాస్ విగ్రహాలు చేశారు, కొన్ని బంగారపు విగ్రహాలు చేయించారమ్మ. అయితే లాస్ట్ రోజు గురువుగారు తీర్థం ఇచ్చిన తర్వాత అక్కడ కౌంటర్ పెట్టారనమాట. ఇటొక కౌంటర్ అనమాట. బంగారం కావాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళాలా, బ్రాస్ కావాలనుకున్న వాళ్ళు ఇటు వెళ్ళాలన్నమాట. తీర్థం మధ్యలో వేస్తారు. ఇక్కడ తీర్థం ఇస్తారు, బంగారం అంటే అటు వెళ్ళాలా, బ్రాస్ అంటే ఇటు వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు. తీరా మతం సత్సంగం లాస్ట్ రోజు వీళ్ళు అనుకున్నట్లు విగ్రహాలు ఏం చేశారంటే, రావణాసురుడి విగ్రహాలు బంగారంతో చేయించారు, సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రాస్తో చేయించారు. ఇప్పుడు తీర్థం ఇచ్చిన తర్వాత ముందే అనౌన్స్ చేశారు, ఇటువైపు రావణుడు మండోదరి విగ్రహాలు బంగారంతో తయారు చేసిన ఇటున్నాయి, సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలు ఇటున్నాయి, ఇవి బ్రాస్తో చేసినాయి, అవి బంగారంతో చేసినాయి. మీరు మహాభక్తులు, 60 రోజులు రామాయణం విన్నటువంటి మహాజ్ఞానులు. రాముడు అంటే మీకు ప్రాణం, సీతమ్మ అంటే ప్రాణం, లక్ష్మణుడు అంటే ప్రాణం, హనుమంతుడు అంటే ప్రాణం. మీరు మహాభక్తులు, మహాజ్ఞానులు, ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. మీరు బంగారంది తీసుకున్నా ఓకే, బ్రాస్ తీసుకున్నా ఓకే. బంగారంది కావాలంటే అది రావణుడిది, రాముడిది కావాలంటే అది బ్రాస్ది. మీరు భక్తులైతే ఏది తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు తీర్థం తీసుకున్న వాళ్ళు ఎటు వెళ్తారు? తీర్థం తీసుకున్న వాళ్ళు ఎటు వెళ్తారు? భక్తులైతే బ్రాస్కి వెళ్తారు, మిగతా వాళ్ళైతే బంగారంకి వెళ్తారు. అయితే ఆ సత్సంగానికి మొత్తం 300 మంది వచ్చారు. ఆ రోజు లాస్ట్ పూర్ణాహుతి రోజున ఆ 300 మందిలో 25 మంది మన అచల గురుభక్తులు ఉన్నారంట, మన ఆశ్రమానికి సంబంధించినోడు, రామాయణానికి వెళ్ళినోడు. ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఇది, నిజం కాదు. అయితే వీళ్ళందరూ కూడా బంగారం వద్దనుకొని రాముడు కావాలని చెప్పి ఇటు వెళ్ళారట. మిగతా వాళ్ళందరూ మాకు బంగారం కావాలా, అది ఏ రూపంలో ఉంటే మాకేంటి అని చెప్పి అటు వెళ్ళారంట. అర్థమైందమ్మా? అంటే ఇందాక చెప్పినటువంటి మట్టిని, రాయిని, బంగారాన్ని క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి సందర్భం ఇదన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు దేనికి విలువ ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రకృతికా, పరమాత్మకే, దేహానికా, దైవానికా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దైవం అంటే ఏంటో, దైవం అంటే ఒక విగ్రహానికో లేదా ఒక యంత్రానికో ఒక ఫోటోకో పరిమితమై ఉన్నాడు అనేటువంటి
పరిధి నుండి బయటికి రావాలి. మనం దైవాన్ని మనం విశాలమైనటువంటి దృక్పథంలో విశ్వమన్నంతటా చూడగలగాలి. విష్ణు సహస్రనామాల్లో ఒక మాట అంటారు కమ్మ, విశ్వం విష్ణుం వషట్కారు అంటారు కదా. అంటే దేవుడికున్న మొట్టమొదటి పేరేంటి? ఏం పేరమ్మా? విశ్వం. రెండో పేరు విష్ణు. అంటే దేవుడికున్నటువంటి పేర్లలో విష్ణు అనే పేరే రెండోది, మొదటి పేరే విశ్వం. విశ్వం అంటే ఏంటి? ఈ జగత్తు. ఈ జగత్తంతా ఆయన స్వరూపమే అని చెప్పారు. ఈ జగత్తంతా ఆయన స్వరూపమే. విశ్వమందంతా వ్యాపించి ఉన్నటువంటి తత్వం విష్ణువు. విష్ణోహో వ్యాపకశీలత్వ అని చెప్పారు. అంటే చాలు. ఈ రెండు పదాలు మొత్తం ఇదే బేస్ అనమాట, ఇదే బీజం అనమాట. దీన్ని బట్టి అదంతా మనకు చెప్పబడి ఉందన్నమాట. ఇది ఒక్కటి దృఢమైతే, ఈ జ్ఞానం దృఢమైతే చాలు. మనిషి చెదిరిపోడు, మనిషి స్థిరమైనటువంటి జ్ఞానంతో ఉంటారు. ఇంకప్పుడు అటు ఇటు అనేటువంటి అప్పుడు మీరు జ్ఞానం స్థిరమైన తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి, ఆ తత్వమే గోచరిస్తుంది. మీకు జ్ఞానం బోధపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆ తత్వమే గోచరిస్తుంది. ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అడుగులు వేసిన విధానానికి, అందుకే అమ్మ ఉపదేశం తీసుకున్న దానికి, తీసుకోని దానికి, జ్ఞానం పొందిన దానికి, పొందని దానికి ఉండేటువంటి తేడా అలా ఉంటుందని మనకు చెప్పడం అనేటువంటిది. మనం జ్ఞానాన్ని పొంది ఉన్నాం కాబట్టి జ్ఞానంతో జీవించే ప్రయత్నం చేద్దాం. అందరిలో దైవాన్ని దర్శించి దైవభావంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు. పూజలు చేయగ వచ్చితి స్వామి పూర్ణుడ నీవనుచు, తల్లియు తండ్రియు దైవము నీవని పూజ చేయవచ్చా. పరిమళ ద్రవ్యములన్నీయు తెచ్చితి పూజ చేయగాను, ధూపదీప నైవేద్యంబులతో చక్కగా పూజించా. నిజ దైవమా మదిలో నమ్మి వేడుకొందును, మహాదేవుడా మార్గము చూపిన కన్న తండ్రివి. పూజలు చేయగ వచ్చితి స్వామి పూర్ణుడ నీవనుచు, తల్లియు తండ్రియు దైవము నీవని పూజ చేయవచ్చా. దేవుడనుచు నిలిపి నిన్నే కొలిచితి, తనువు మనసు ధనము అన్ని నీకే ఇచ్చితి. శరణు శరణు యాని నీదు పదమే వేడితి, మరలా జన్మలేని జ్ఞాన బోధ చేతిరి. స్మరింతును నిర్మల గురువర నన్ను బ్రూమా పరమేశ్వర, జ్ఞానమునిచ్చిన కన్న తండ్రివి. పూజలు చేయగ వచ్చితి స్వామి పూర్ణుడ నీవనుచు, తల్లియు తండ్రియు దైవము నీవని పూజ చేయవచ్చా. జన్మలందు చేసి ఉన్న కర్మము మళ్ళీ పుడమి పైన జన్మ ఎత్తి వచ్చను. భ్రాంతిలోన చిక్కి బ్రహ్మమంటే తెలియక, భార్య బిడ్డలను చూదనము కొరకే తిరిగితి. మన్నించుమా ఏ తప్పులు చేయను ఒప్పుకొంటిని, బోధించుమా బాధలు తీసే పూర్ణ
బోధను. పూజలు చేయగ వచ్చితి స్వామి పూర్ణుడ నీవనుచు, తల్లియు తండ్రియు దైవము నీవని పూజ చేయవచ్చా. ఎరుకలేనే లేదని మన్ను మిన్ను లేని బట్ట బయలే నిజమని, పంచాదశిని చూపి నాదు భ్రాంతి బాపిరి, జనన మరణమానే బాధలేనే లేదికా. గురుదేవుడా వందనమయ్యా సత్యయాక్యుడా, శరణంటిని కృష్ణుని బ్రోచిన దివ్య తేజమా. పూజలు చేయగ వచ్చితి స్వామి పూర్ణుడ నీవనుచు, తల్లియు తండ్రియు దైవము నీవని పూజ చేయవచ్చా. తల్లివి తండ్రివి దైవము నీవని పూజ చేయవచ్చా. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.